ఆచా కోడింగ్ ట్యూటర్ ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ ఐటీ జాబ్ ఇస్తారు. 9697969788. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్, పబ్లిక్ స్పీకర్ రజనీ రామ గారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మ్యామ్, రిలేషన్షిప్ గురించి మాట్లాడుకుంటే భార్యాభర్తలు మనం చాలా వీడియోస్ చేసాం. అసలు పెళ్ళి తర్వాత పిల్లలు, మరి బాండింగ్ ఎలా ఉండాలి వాళ్ళ ఇద్దరి మధ్యలో అనేది మరి చూసుకుంటే రీసెంట్గా ఒకటి న్యూస్ అయితే ఏంటంటే భార్య అంటే విసిగిపోయింది అనుకోవచ్చు, చాలా కాలం ఆయనతో జర్నీ చేసింది, తాగుడుకు బానిస అయిపోయిన భర్తని ఇంక అంత అయిపోయిన పరిస్థితిలో దారుణంగా నడి రోడ్డు పైన చంపేసింది. అంటే ఆ స్టేజ్ వరకు వచ్చింది అంటే ఎంత బాధపడిందో మనం తలుచుకోవచ్చు. అంటే ఈ విషయంలో ఆమె తప్పనాలా, లేదంటే చాలా జర్నీ చేసి చేసి ఓపిక సహనం అవన్నీ ఇంక చచ్చిపోయాకే ఆ స్థితికి వచ్చింది అని అనుకోవాలా? అంటే ఏం చెప్తారు? అంటే వైఫ్స్ ఎందుకు ఇలా తయారవుతున్నారు భార్యలో? అంటే అది ఎవరికి వాళ్ళు విచ్చలవిడిగా జీవించడానికి అలవాటు పడటమే దీనికి అంతటికీ కారణం. ఎవరు చేసేది వాళ్ళు చేస్తున్నారుగా. ఇప్పుడు మనం సమాజంలో తీసుకుంటే ఏ వయసు వాళ్ళైనా సరే, ఎటువంటి విషయాన్నైనా సరే వాళ్ళ సొంతానికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తీసుకుంటున్నారు. అంటే వాళ్ళ మైండ్కి ఏది తోస్తే ఆ సమయానికి ఏది వాళ్ళకి మనసుకి అనిపిస్తే చేసేయడం. దాన్ని అతిస్వేచ్ఛ అనాలా, విచ్చలవిడి అనాలా, నా ఇష్టం అనే స్వభావం అనుకోవాలా, లేకపోతే భరించలేక నేను ఇది నిర్ణయం తీసుకున్నాను అనాలా తెలియదు మనకి. రకరకాలుగా వాళ్ళ చేతుల్లోకి తీసుకుంటున్నారు. అంటే ఇప్పుడు మీరు చెప్పిన బాపట్లలో ఇప్పుడు ఒక సంఘటన జరిగింది కదా, భార్య భర్తని నడి రోడ్డులో చంపేయడం. అది ఎంత దారుణంగా అసలు వీడియో తీసేలా ఇందులో పెట్టారు. హల్చల్ అవుతుంది ఆ వీడియో. చాలా అసలు ఎలా అంటే భయం గొలుపుతుంది అనమాట. అది అంత భయంకరంగా ఒక స్త్రీ తన బలాన్నంతా ఉపయోగించి అది చూపిస్తున్నారంటే బ్లర్ చేసినా కూడా మనకు తెలుస్తుంది అదేంటనేది. ఇప్పుడు ఆ భర్త వల్ల ఎంతో విసిగిపోయింది ఆవిడని చెప్తున్నారు. నిజమే. ఇప్పుడు ఒక రకంగా తీసుకుంటే అతను చాలా హింస పెట్టాడు. 15 సంవత్సరాలు అయింది పెళ్ళయి, ఉద్యోగం సరిగ్గా చేయడు, ఎక్కడో వేరే దగ్గర హోంగార్డ్గా పనిచేస్తున్నాడు. ఆమె ఒక సంవత్సరం నుంచి విడివిడిగా ఉంటున్నారు, కలిసి ఉండట్లేదు. ఇతనితో బాధలు పడలేక మళ్ళీ 2-3 ఏళ్ళ నుంచి ఉద్యోగం లేకుండా ఇంట్లో ఉన్నాడు. అంటే ఒక స్త్రీకి అది ఎంత బాధాకరమైన పరిస్థితి అంటే, అది ఇల్లు నడవదు, డబ్బు ఉండదు, మరి ఇంట్లో మగపెత్తనం చేస్తారు, ఆ అమ్మాయిని హింస పెడుతున్నాడు, ఇదంతా చేస్తున్నాడు కాబట్టి ఆమె పుట్టింటికి వెళ్ళిపోయి కూర్చుంటే మరి ఆడపిల్ల ఇంటికి వస్తే ఎవరేం అనలేరు కదా. చూస్తూ అల్లుడు కూడా అలాగే చేస్తున్నాడు, వెళ్ళమ్మ హింసపడని ఎవరు చెప్పలేరు. అక్కడికి పంపించే ఉంటారు ఎన్నోసార్లు. పంపించిన తర్వాత ఎన్నోసార్లు అడ్జస్ట్ అయ్యి ఉండి మళ్ళీ పుట్టింటికి వచ్చేసిన తర్వాత కూడా మళ్ళీ వచ్చి ఆ అమ్మాయిని రా ఇంటికి వెళ్దాం అనడం, ఒక కొట్టడము లాంటిది చేయటం వల్ల ఇంకా వాళ్ళకి కోపం వచ్చిందనమాట. వీళ్ళకి ఇందులో మనం ఎందుకు ఇరుక్కోవాలి అని చెప్పి, అంటే దీనికన్నా ముందే అబ్బా వచ్చాడు రా బాబు మనకెందుకు, మనం పక్కకు పోదాం అన్నట్టుగా వాళ్ళ ఇంట్లో ఉన్న పేరెంట్స్ చిన్న తరహా మనుషులు ఏమో కొంచెం బయటకు వెళ్ళిపోయారు వాళ్ళు. ఇంకా వీళ్ళిద్దరే వాదోపవాదాలు, దాంతో కొట్టడము. ఇంకా దాంతో విసిగిపోయి ఆ అమ్మాయి ఆ పని చేసింది, తిరగబడి కొట్టడము. అంటే ఇప్పుడు ఇది రోజు అందరూ చూస్తున్నారు. వీళ్ళింట్లో భాగవతం, అతను రావడము, దెబ్బలాడటము, వీళ్ళు అరుచుకోవడం, చిన్నగా కొట్లాడుకోవటము, ఈ చుట్టుపక్కల అందరికీ అలవాటైపోయింది విషయం. ఇప్పుడు మనకు అర్థమవుతుంది కదా, అంత దారుణం, అంత అమానుషమైనటువంటి దారుణం జరుగుతుంటే అక్కడ అందరూ చూసుకుంటూ వెళ్తున్నారు, వీడియోలు తీసల్లా పెడుతున్నారు. అంటే అర్థం ఏంటి? వాళ్ళకి అలవాటైపోయింది ప్రతిరోజు. ఆ విషయం వాళ్ళు చెప్తున్నారు. చూడండి, అలవాటైపోయినా వాళ్ళు మామూలే కొట్టుకుంటున్నారులే, అనుకుంటున్నారు లేదో కోపంతో ఏదో చేస్తుందిలే అన్నట్టుగా పక్క నుంచి వెళ్ళిపోతున్నారు. కానీ ఒక మనిషిని చంపేస్తుంది, చట్టాన్ని చేతిలోకి తీసుకుంటుంది అన్న విషయం వాళ్ళ బ్రెయిన్కి వెళ్ళిందా లేదా? ఊరికే గొడవ పడుతున్నారు, తాగాడు కొడుతున్నాడు, అందుకే ఆ అమ్మాయి కూడా అలా చేస్తుంది. అంటే కాళ్ళు చేతులు కట్టేసింది, మరి పీక్కి తాడేసి ఇలా లాగుతుంది అంటే అది ఎంత క్లియర్గా తెలుస్తుంది. చూడండి, తెలుస్తున్నప్పుడు ఏదోలే కొట్టుకుంటున్నారు అని ఎలా వెళ్ళిపోతారు వాళ్ళు? అంటే ఏంటంటే వాళ్ళు కూడా విసిగిపోయారు. ఏది ఏమైనా సరే ఒక ప్రాణాన్ని తీసే హక్కు ఎవరికీ లేదు. కావాలంటే 4 దెబ్బలేసి ఊరు నుంచి గెంటేయడమో, ఇంకో చోటకి వెళ్ళి షిఫ్ట్ అయిపోవడమో ఏదో ఒకటి చేసుకోవాలి. అది చట్టాన్ని మాత్రం తీసుకోకూడదు. అయితే నేను ఏం చెప్తున్నానంటే, ఈ భర్త అనేవాడు ఇంత దారుణంగా ఆ అమ్మాయిని ఎన్ని సంవత్సరాల నుంచి హింస పెడుతూ తాగడము, కొట్టడము అతని జన్మ హక్కా అండి? తాగడం ఏంటంటే, ఇప్పుడు తాగడం అనే విషయం చూడండి ఎన్ని రాష్ట్రాల్లో చెప్పాలంటే దేశం అంతా ఉంది. ఇది దేశం అంతా కూడా ఒక విషం ప్రవహిస్తుంది నన్ను అడిగితే. దాన్ని సీసాల రూపంలో కొనుక్కొని తాగి విచ్చలవిడిగా తిరిగి తిని ఇంటికి వచ్చి నువ్వు పడుండు, మర్నాడు పొద్దున్నే లేచి పనిలోకి వెళ్ళు.
నువ్వు కొట్టడం అనే కార్యక్రమం ఎందుకు? ఇంటికి నువ్వు రూపాయి ఇవ్వవు, నువ్వు సంపాదించిందంతా తాగడానికే సరిపోదు, ఇదంతా గవర్నమెంట్ ఖాతాలోకి వెళ్తుంది కదా. చక్కగా నువ్వు ఎవరిని బాగు చేస్తున్నావు? ఎవరిని బాగు చేస్తున్నావు? నీ ఇల్లు నువ్వు బాగు చేసుకుంటున్నావా లేదా? భార్యను కొట్టడం, ఇంట్లో పిల్లలు ఉంటే కొట్టడం, పిల్లలకి చదువులకు ఫీజులు కట్టడం, ఇంట్లో ఇల్లు మెయింటెనెన్స్కి డబ్బు ఇవ్వరు. అంటే నువ్వు సంపాదించేది కేవలం నీకే. అది సరిపోక భార్య కూడా ఏదో ఒక పని చేసి సంపాదిస్తే అవి కూడా లాక్కునే ప్రబుద్ధులు మన చుట్టూ ఉన్నారు. అంటే నేను నీకోసం అందరూ సంపాదించి ఇవ్వాలా? నువ్వు సంపాదించిన చాలక నాకు తాగడానికి చాలట్లేదు, ఇస్తావా చస్తావా అని కొట్టి డబ్బు లాక్కోవడం, ఇలా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? అంటే విసిగిపోయి ఇంకా చాలా ఆ పరిస్థితికి వచ్చిందని చెప్తారా? మరి అంతే కదా. ఇప్పుడు ఆ అమ్మాయి చేసింది 100% తప్పే. చంపడం అనేది నేరం కదా, నేరం, దారుణమైనటువంటి నేరం. కానీ మనం సమర్థించలేము దాన్ని, మనం సమర్థించలేము. ఆవిడ ఏదో ఫ్రస్ట్రేషన్తోనో ఆ బాధ భరించలేకనో ఇంకా దీనికి విముక్తి ఇదే అని చేసిందని మనం సమర్థించలేము. అది 100% తప్పే. కానీ ఆ తప్పుకి కారణం ఎవరు? అతనే కదా, భర్తే కదా. చుట్టూ అందరూ చూస్తూ ఊరుకున్నారు అని అంటే ఆ అమ్మాయికి సపోర్ట్ అనే అనుకోవాలిగా. మనం ఇక్కడ అనుకోవడం కాదు, మనం అనుకునేది ఏం లేదు ఇక్కడ. ఆ సమాజం నిర్ణయించింది. చూడండి, సమాజం అలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది అంటే మనుషులు ఏ రకమైన జాగ్రత్తలో ఉండాలనేది ఇప్పుడు అర్థం అవ్వాలి. ఇప్పుడు ఆడవాళ్ళకి ఎన్ని చట్టాలు ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు ఎలా ఉపయోగించుకుంటున్నారో అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఆడది ఏం చేయాలి అంటే చంపాలా? తప్పు, చాలా తప్పు. చంపకూడదు. వాడిని తాళ్ళు కట్టేసింది, కాళ్ళు చేతులు కట్టేసినప్పుడు ఊరవతల పారేసిరా వాడిని. స్పృహ వచ్చిన తర్వాత వాడు చూసుకుంటాడు కదా అవతారం, చూసుకుని చిచ్చి నా పరువు పోయిందని, ఆల్రెడీ పోయిందని వాడికి తెలీదు, మరొక్కసారి పోతుంది అనమాట. ఇదేంటి నేను ఇలా ఎండలో కాళ్ళు చేతులు కట్టించుకుని పడున్నాను, సిగ్గుపోయిందని ఇంకొకసారి సిగ్గుపడతాడు వాడు. అలా వాడికి ఇదిని వాడికి వదిలేయటం మంచిది. ఇంటికి రానివ్వకండి. వాడి ఇంటికి వస్తే గెంటేసేయండి, చంపి ఆవిడ ఇప్పుడు జైల్లో కూర్చుంటుంది కదా. ఇప్పుడు ఆవిడకి కూడా ఏదో ఒక యావజ్జీవమో ఉరిశిక్ష ఏదో ఒకటి వేస్తారు చట్ట ప్రకారం. మరి ఆ రకంగా ఇతను కష్టపెడుతున్నప్పుడు, బాధలు పెడుతున్నప్పుడు, నరకం చూపిస్తున్నప్పుడు ఆవిడకి ఏం చేయాలో తోచలేదు. అంటే సైకలాజికల్గా మైండ్ సెట్ అలా ఎందుకు మారుతుంది అంటారు మేడం? రివెంజ్, అదేంటంటే ప్రతీకార జ్వాలలు అంటారు కదా. ఆవిడ 15 సంవత్సరాల నుంచి అనుభవించి ఆవిడకి ఇంకా దారి దొరకలేదు. ఇప్పుడు ఆవిడ ఏం స్టేట్మెంట్ ఇస్తుందో మనం వినాలి తర్వాత. అది అంటుంది, అది ఆ అబ్బాయిని చంపేస్తూ మాటలు కూడా అంటుంది, నీతో ఎన్నాళ్ళు భరించాలి, నువ్వు నాకు ఎంత ద్రోహం చేసావు అని అంటుంది. చూడండి, మనకి సరిగ్గా వినపడకుండా ఉన్నాయి ఆ మాటలన్నీ. అంటే ఆ మాటల్లోనే ఆవిడ కారణం తెలుస్తుంది. అక్కడ ఆవిడ ఆ కారణాన్ని మనకి చెప్పకనే చెప్తుంది. మరి ఆ కారణానికి సమాజం కానీ ఆ భర్త కానీ మరి ఎవరైనా సరే ఏ సమాధానం చెప్పగలరు? అంటే చంపేస్తావమ్మా అని అంటారు. ఇప్పుడు మనం సినిమాలు కూడా చూపిస్తున్నాయి ఆ రకంగా. కొంతమంది ఆడవాళ్ళు ఏమనుకుంటారంటే ఆ తప్పు లేనప్పుడు మనం చేతిలోకి తీసుకుంటే తప్పే ఉంది చట్టాన్ని. ఇప్పుడు నేను ఇతన్ని కొడతాను, లేకపోతే కేసు పెడతాను, ఎన్నాళ్ళకి తేలుతుంది ఈ కేసు, నా జీవితం అయిపోతుంది. వీడు ఇంకా ఇలా బాధిస్తూనే ఉంటాడు నన్ను, వీడికి నేనే శిక్ష అయ్యాలి అనుకుని ఆ అమ్మాయి నిర్ణయించుకుని చట్టాన్ని తన చేతిలోకి తీసుకుని ఆ పని చేసింది. దీనికి అంతటికీ కారణం ఈ మగవాళ్లే అంటాను నేను. ఇలాంటి మగవాళ్ళు, అందరూ కాదు. అలా చేసే ఆడవాళ్ళు అలా చేస్తున్నారు అంటే, అలా చేసే ఆడవాళ్ళు ఉన్నారు అంటే దానికి కారణం ఇలాంటి మగవాళ్ళే. అవునా కదా? అంటే ఆ పేషెన్స్ కోల్పోయింది, ఇంకా అసలు సర్వం కోల్పోయింది. రోడ్డు మీద భర్తని చంపింది అంటే ఇంకా ఆమె బాధ ఎలా ఉంటుంది అనేది ఇక మనం చెప్పలేము. అంటే టైంకి వస్తారు, వండి పెట్టాలి, తినాలి, తాగినంత తాగి పడుకుంటాడు, వాడు అవసరాలకి భార్య దగ్గరికి వస్తాడు. ఇప్పుడు కూడా జరిగింది అదే. నువ్వు రా, ఇంటికి రా, ఏడాది అయింది వెళ్ళిపోయి, నువ్వేం చేసావు ఏడాది కాలం? ఇప్పుడు వెళ్ళి నువ్వు రా అంటున్నావు ఎందుకు? మళ్ళీ మధ్యలో వెళ్ళి గొడవలు పడటం ఎందుకు? నీ దగ్గర ఉన్నప్పుడు సరిగ్గా చూసుకోవాలని తెలియలేదు, 3 సంవత్సరాల నుంచి ఉద్యోగం లేకుండా ఇంట్లో ఉన్నావు నువ్వు, ఇప్పుడు వెళ్ళి అమ్మాయిని రా అంటే అసలు ఏ కారణంతో నీ దగ్గరకు వస్తుంది? ఒక ఇష్టం అన్న ఉండాలి, ప్రేమన్నా ఉండాలి, అటాచ్మెంట్ అన్నా ఉండాలి, ఏదో ఒకటి ఉండాలి, అయ్యో పోనీలే అన్న జాలన్నా ఉండాలి. అవన్నీ నువ్వు కోల్పోయావు. నువ్వు వెళ్ళకుండా ఉంటే బాగుండేది. కానీ ఈ అమ్మాయి ఇలా చట్టాన్ని చేతిలోకి తీసుకుని దారుణంగా నడి రోడ్డులో చంపటం అనేది చాలా అంటే చాలా చాలా నేరం. ఇప్పుడు ఆ అమ్మాయికి కూడా జీవితం లేదు, ఆ అమ్మాయి జీవితం కూడా కోల్పోయింది. ఇలా తాగి ఈ రకంగా చేసే మగవాళ్ళందరూ కూడా కళ్ళు తెరవాలి. ఇప్పుడు చట్టాన్ని చేతిలోకి తీసుకుంటున్నారు, మగవాళ్ళు తీసుకుంటున్నారు, ఆడవాళ్ళు. పెళ్ళాలని చంపిన భర్తలు లేరా? ముక్కలు నరికేసి ప్రేమికుల్ని ఇందులో పెట్టి విసిరేసిన వాళ్ళు లేరా? ఈ సంఘటన నా చిన్నప్పుడే నేను విన్నాను, న్యూస్ పేపర్లో వచ్చింది. ఇలియానా అని చెప్పి ఒక అమ్మాయి, భర్త డాక్టర్, ఆ అమ్మాయి ఒక చిన్న పాప కూడా.
ఆ అమ్మాయిని అప్పుడే చంపేసి ముక్కలు చేసి సూట్ కేసులో పెట్టి అక్కడక్కడ విసిరేసాడని చాలా పెద్ద న్యూస్ అయిపోయింది. అది ఆ రోజుల్లో ఈ రోజుల్లో ఎప్పుడు ఈ నేరాలు నడుస్తూనే ఉన్నాయి. దీనికి ఏంటి కారణం ఏంటి? అక్రమ సంబంధాలు, తాగడము, విచ్చలవిడితనము, మగాణ్ణి అనే ఒక అహంకారం. ఇవన్నీ ఆడదాన్ని రెచ్చగొట్టట్లేదా? పాతకాలంలో స్త్రీ ఎలా ఉండేదో ఇవన్నీ లేకపోతే ఈ రోజుల్లో ఆ స్త్రీ అలాగే ఉండేది. కారణం వీళ్ళు మారుతున్న మార్పులు, వస్తున్న మార్పులు, మరి చేస్తున్న చట్టాలు, చట్టాల్లో మార్పులు వస్తున్నాయి, సమాజంలో మార్పులు వస్తున్నాయి, అన్నిట్లో మార్పులు వస్తున్నాయి. మరి ఉన్న గవర్నమెంట్స్లో కూడా అనేక రకమైనటువంటి మార్పులు వస్తున్నాయి. మరి ఒక చెడుని ఎక్కడా కూడా ఖండించడము, ఒక చెడుని లేకుండా చూడటం అనే బాధ్యత మీకు ఎక్కడన్నా కనిపిస్తుందా? ఎక్కడా లేదు. కళ్ళు తెరిస్తే లేచిన నుంచి ఏదో ఒక మూల అనేకమైన సమస్యలు వస్తూనే ఉన్నాయి. అనేక రకమైనటువంటి ఇలాంటి చావులు, నేరాలు, అది విచిత్రమైన కేసులు. మనం ఎప్పుడు కని విని ఎరగనివన్నీ ఇప్పుడు ఏమవుతున్నాయి తెలుసా? కామన్ అయిపోతుంది. ఎస్, అంటే బ్యాలెన్సింగ్గా ఉంటే బాగుండేది. దానివల్ల ఇప్పుడు కుటుంబం మొత్తం చిన్న భిన్నం అయిపోయింది. ఆవిడ కూడా జైలుకి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ.